నా పేరు బొడ్డేపల్లి విజయప్రసాద్ అండి. మా తండ్రి గారు బొడ్డేపల్లి రంగనాయుడు గారు, మా తల్లి గారు బొడ్డేపల్లి లక్ష్మీదేవి గారు. మాది పాతాందవలస గ్రామం. నేను విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నాను. వీళ్ళు వయసు రీత్యా వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళు మరి ఇక్కడ వెనకైతే తమ్మినేని సీతారాం గారి భార్య గారు శ్రీమతి తమ్మినేని వాణి శ్రీ గారు కట్టిన ఈ యొక్క కాలేజీ మురుగునీరు అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా విడిచిపెట్టడం చాలాసార్లు చెప్పి చూసాం. అమ్మ ఇది మా పొలంలోకి మురుగునీరు విడిచిపెడుతున్నారు, బాత్రూమ్ వేస్ట్ వాటరు, మరి హాస్టల్ వేస్ట్ వాటర్ అంతా విడిచిపెడుతున్నారు, వ్యవసాయానికి యోగ్యంగా కావట్లేదు, వేస్ట్ మెటీరియల్ అంతా పడేస్తున్నారు, గాజు బెంకులు బాటిల్స్ అని పడేయడం వల్ల మేము వ్యవసాయం చేయలేకపోతున్నట్టు కూడా దానికి ఎవరు స్పందించలేదు. మేమే వాళ్ళతో వేగలేక వ్యవసాయం కూడా గత 2 సంవత్సరాల నుంచి మానేసాం. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఆ వెనక వైపు మీరు చూస్తే ఆ గడ్డి ఉన్న దగ్గర అంతా సుమారుగా 10 సెంట్ల విస్తీర్ణంలో మరి మట్టిని పోసేసి మా పొలంలో ఇది 40 సెంట్లు మొత్తం 40 సెంట్లు 10 సెంట్లు విస్తీర్ణం మట్టిని పోసేశారు. మేము వచ్చి అడగడం కూడా జరిగింది. ఎఫ్లైన్ సర్వే కూడా అప్లై చేశాము. తహసీల్దార్ వారు ఎఫ్లైన్ సర్వేని పంపిస్తే మీరు ఎలా కొలుస్తారు, ఇక్కడ సబ్ డివిజన్ జరగలేదు, ఎలా కొలుస్తారు ఊరుకోనని చెప్పి ఆయనకు వార్నింగ్ కూడా ఆయన భయపడి వెళ్ళిపోయారు. తర్వాత మేము మరి గౌరవ శ్రీ సీతారాం గారి దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాము. సార్ మా పొలంలో మీరు మట్టి వేసేశారు, దయచేసి దాన్ని క్లియర్ చేయించండి సార్ అంటే నేను చూడలేదన్నారు. సార్ చూడకపోవడం ఏంటి సార్, మీ కాలేజ్ వెనకే మాది పొలం ఉంది సార్, మీకు తెలుసు అంటే నేను మేడం గారితో మాట్లాడతాను, నువ్వు వెళ్ళండి అన్నారు. ఇప్పటికీ అది క్లియర్ చేయరు. పోనీ అలాగని మేమేమైనా అక్కడ హద్దు లేదని చేద్దామంటే భూమి మీదకి రానివ్వరు. మా భూమిని మేము వెళ్ళడానికుండా లేకుండా చేయటం, కొన్ని ఇక్కడైనా సాగు చేద్దాం అనుకుంటే మట్టి పోసారు, మట్టి తీయమంటే తీరు, మేము తీస్తామని మాకు అలౌ చేయట్లేదు. ఈ విధంగా ఉంది. నేను మరి పీజీఆర్ఎస్లో నేను గౌరవ కలెక్టర్ గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు మరి కలెక్టర్ గారు కానీ మరి గౌరవ ఐటీ శాఖ మంత్రులు కూడా స్పందించి చక్కగా యాక్షన్ తీసుకోమని మరి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మరి ఈరోజు డిస్ట్రిక్ట్ సర్వేయర్ వచ్చారు. వాళ్ళు కొలతలన్నీ చూశారు. ఈ 20 సర్వే నెంబర్లో సబ్ డివిజన్ జరగలేదని మొత్తం అన్ని ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది రైతుల తాలూకా పొలాలని గట్లు తిరిగి వారు మరి చూశారు. చూసి వారు ఏమన్నారంటే మాకు ఒక అంచనా వచ్చిందండి, దీంట్లో మాకు తెలిసింది ఏ రైతులకి ఎంత విస్తీర్ణం ఉంది ఏంటని తెలిసింది. ఒక 2-3 రోజులు ఇది కంక్లూడ్ చేసి మీకు మళ్ళా నోటీస్ ఇచ్చి పిలిపిస్తామన్నారు. మరి వాళ్ళైతే నోటీస్ తీసుకోలేదు, ఊర్లో లేరని చెప్పారంట. మరి నోటీస్ తీసుకున్న తర్వాత రెండోసారి నోటీస్ ఇచ్చి మా భూమిని మాకు దఖలు చేస్తామని చెప్పడం జరిగింది సార్. ఇది ఈరోజు జరిగింది. మరి ఈ విధంగా మరి మేము ఎక్కడో ఉద్యోగం చేసుకుని ఈ భూమిని 24 గంటలు ఇక్కడ కాపలా ఉండలేము. కానీ మరి పెద్దలు వాళ్ళు 93 ఇయర్స్, ఇక్కడ అమ్మకి 89 ఇయర్స్, ఏ విధంగా మేము చేయాలి అర్థం చేసుకొని మరి ముఖ్యంగా అయితే ఈ విషయంలో ప్రభుత్వం చాలా చక్కగా స్పందించింది. నేను అందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మాకు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక అధికారిగా ఉంటే నేను నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేకపోతే అది నాకు బాధగా ఉంది. వేరే జిల్లాలో పనిచేస్తూ వేరే దగ్గర మేము ప్రజలకు సహకారం చేసి ప్రజల స్పందనకి మేము చేస్తున్నాము, వర్క్ చేస్తున్నాం. కానీ ఇక్కడ నా సమస్యకు వచ్చేసరికి ఈ విధంగా నేను తిరగడం అనేది నాకు కూడా బాధ అనిపించినప్పుడు కూడా ప్రభుత్వ సహకారం ఉంది, ప్రభుత్వం మా న్యాయం చేస్తుందని అందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పొలం నాది బొడ్డేపల్లి రంగనాయుడు నా పేరు. మా నాన్నగారు రామయ్య చనిపోయాడు. ఈ స్థలాన్ని మా తాతల తరగతి నుంచి సాగు చేస్తూనే ఉన్నాం. ఈ ధర్మిల అమ్మగారు వచ్చారు, ఎవరు తమ్మినేని వాణమ్మ గారు. ఆవిడ దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారు. ఇంతకుముందు ఒకసారి ఆక్రమించారు. ఆక్రమిస్తే ఆక్రమించిన దానికి కొర్లకోట సనపల్లి లక్ష్మీనాయుడు గారు వాళ్ళ పనుల్లో మీరు ఎలాగ మనిపోయేస్తున్నారో అది తీయండి అని ఆయన గట్టిగా ప్రజలు చేశారు. అప్పుడు తీశారు. మళ్ళీ పోసారు ఈ మధ్యన. ఇప్పుడు తీయమంటే అక్కడ వరకు ఉంది నాది అంటున్నారు అమ్మగారు, ఎవరు వాణమ్మ గారు. అక్కడ వరకు నాది ఉంది, మీకు ఇక్కడ లేదు సైట్ అంటున్నారు. మరి మాకు లేకపోతే ఈవిడ ఎక్కడ లేదు, నిన్నలే మొన్న ఇక్కడికి వచ్చి ఎన్ని లక్షలు పట్టుకొని వచ్చింది, ఎన్ని కోట్లు సంపాదించింది.
ఇక్కడ స్థానికంగా మేము పురాతన నుంచి మా తాతల తండ్రి దగ్గర నుంచి పుట్టి పెరిగి పెద్దవాళ్ళు ఇప్పుడు నా వయసు 92 సంవత్సరాలు. ఇప్పుడు మీకు హక్కు లేదు అనడానికి ఆవిడకి ఎంత నోరు వచ్చిందో మాకు అర్థం కాలేదు. ఈ సైట్ నాది, ఈ స్థలం నాది. అయితే నా పిల్లలు దూరంగా ఉండి చదువు నీ సైట్ సాగు చేయలేకపోయాను. విన్నారా? ఇక్కడ గురువెల్లి రావండి ఆ ప్రక్కనే నా స్థలం నా పిల్లలు. మా మామగారు ఆస్తిది. మా మామగారు మాకు మనసు పూర్తిగా మాకు తాతల తరాల నుంచి 2వ తరం, ఇది 3వ తరం. మా తాతల తరాలు మాకు ఇచ్చారు భూములు. ఇచ్చి మేము పండించుకుంటున్నాము. ఇంతవరకు అన్నీ బాగానే జరిగాయి, ఏట్లేదు. ఎప్పుడు తమిళనాడు వానమ్మ ఇక్కడ ఇల్లు కట్టడం ప్రారంభించిందో అప్పటి నుంచి మాకు ఇబ్బంది పడుతున్నాం. ప్రతిసారి ఇబ్బంది, ప్రతి సంవత్సరము ఇబ్బంది. ఒక పొలంకి వెళ్తే పొలంలోని నానా కంగాళ్ళన్నీ వదిలేయడము, హాస్టల్ కట్టి హాస్టల్లోని నీరు, స్కూల్ కట్టి స్కూల్లో నీరు. ఏ దొడ్లు ఎవరండి మా పొలం చేస్తారు? పొలం చేసేవారు ఎవరు ఉన్నారు మాకు? మా పిల్లలు చూస్తే దూరాన్ని ఉన్నారు. మాకు కష్టబాధలు. మేమే ఎంత జీతం మాకు? అతని జీతం ఎంత? 35 రూపాయల జీతంతో పనిచేశారు. మేమేం గడించగలం? మా అత్త మామ ఏమైపోతే మా పిల్లలకు పెట్టిన దారి మాకు అతను పెద్ద ఆయన బొడ్డేపల్లి రామయ్య గారు, ఆయన తండ్రి ఐపినాయుడు గారు. ఇక్కడ ఉన్న భూములన్నీ బొడ్డి పిల్లలకి ఎక్కడ ఉందో బండోళ్ళకి అక్కడే ఉంది, బండోళ్ళకి ఎక్కడ ఉందో బొడ్డి పిల్లలకి అక్కడ ఉంది. మొత్తం భూములు ఉన్నాయి మావే. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అవి లేవు మాకు. ఆయన పెద్ద ఆయన చెల్లుబాటు చేశారు. మాకేవి ఇచ్చారో అవే ఎంతవరకే ఉంచారు మాకు. కానీ ఈ వానమ్మతో మాత్రం బాధపడలేక చాలా ఇబ్బందులు. తమ్మినేని సీతారాం గారి భార్య వానమ్మ గారు 10 సెంట్లు ఆక్రమణ చేశారు. 10 సెంట్లు మాకు ఇవ్వడం లేదు. ఆ 10 సెంట్లే మాకు అల్లరి పెట్టి వదులుతున్నారు. మొత్తం ఈ 40 సెంట్లు కూడా మాకు కలిగే చేస్తారా అమ్మగారు? ఇది సార్ మా బాధలు. ఇంకేమైనా గవర్నమెంట్ సర్వేని పెట్టామండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు మాకు సంరక్ష ఇచ్చారు. వస్తామమ్మా, కొలతలే చేస్తాము, మీకు అన్ని న్యాయమే చేస్తామని అన్నారు. ఇదిగో వచ్చారు, మాకు న్యాయం చేయమని కోరుతున్నాను.